హలో అండి. ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ మీలో చాలామంది చూసేసే ఉంటారు. కానీ మీరు చూడకపోయిండుంటే ఈ వీడియో మీకోసమే. ఒకవేళ ఈ వీడియో మీకు గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ మూవీ కావాలో కమెంట్ చేయండి. ఈ మూవీ అనేది ముగ్గురు అబ్బాయిల బీటెక్ లైఫ్. ఇదేదో మనకి తెలిసిన రొటీన్ బీటెక్ లవ్ స్టోరీ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో మూవీ స్టోరీ ఏంటంటే కేరళ నుంచి బెంగళూరుకి బీటెక్ చదువుకోవడానికి వానవీక్షన్ కాలేజ్లో జాయిన్ అవుతారు. ఫస్ట్ డే కాలేజ్లో హాస్టల్కి అడ్మిషన్ ఫిల్ చేస్తుంటే బీకే అనే క్లర్క్ వచ్చి దగ్గరలో మలయాళం వాళ్ళ పీజీ ఉంది, అక్కడ బాగుంటుంది అని ఒప్పించి అక్కడ జాయిన్ చేపిస్తాడు. ఆ పీజీలో బీబీ, అజ్జు, శాంతన్ ముగ్గురు కలుస్తారు. అందరూ నైట్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ ఉంటారు. మార్నింగ్ కాలేజ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ హాయిగా గడుపుతూ ఉంటారు. అయితే ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారు. ఆ ఫ్రెండ్ నైట్ పీజీకి వచ్చి మొత్తం అందరినీ భయపెడతాడు. అరే చితక్ కొట్టేశారా అని చెప్తాడు. ఇంకా కొట్టి వాళ్ళ గ్యాంగ్తో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. అప్పుడు మన అజ్జు, మన 22 మెంబర్స్ ఉన్నాం, సో మనందరం కలిసే ఉందాం, ఎవ్వరు ఏం చేయలేరు అని ప్లాన్ చేస్తాడు. వీళ్ళందరూ కలిసే ఉండడం వల్ల ఎవ్వరు ఏం చేయలేరు. అయితే ఒకరోజు శాంతన్ గారిని సీనియర్స్ పేరు అడిగితే ఏదో ఒబ్బేయండ్రా అన్నట్టు చెప్పకుండా వచ్చేస్తాడు. అప్పుడు సీనియర్స్ కంట్లో వీళ్ళు ముగ్గురు పడతారు. అప్పుడు తెలుస్తుంది వాడే కుట్టి ఇంకా వాళ్ళతోనే వీళ్ళు ముగ్గురు పెట్టుకున్నారు అని. ఇంకా వాళ్ళంతా నైట్ భయంతో ఉంటారు. ఇంకా ఆ నైట్ సీనియర్స్ అంటే ఆ కుట్టి గ్యాంగ్ రౌడీల్లో వచ్చి మనోళ్ళు ముగ్గురిని పట్టుకెళ్ళిపోయి చిత కొట్టేస్తారు. కుట్టి గ్యాంగ్ ఈ ముగ్గురిని బాగా చిత కొట్టి మీరు ఇంకా నా వాళ్ళు, మిమ్మల్ని కాలేజ్లో ఎవరు టచ్ చేయరు అని కుట్టి ఎక్స్ట్రాలు చేస్తాడు. పాపం వీళ్ళని వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎప్పుడు ఇంతలా కొట్టలేదు. సో ఈ ముగ్గురు రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటారు. మరి రివెంజ్ అంటే వీళ్ళకి ఒక లోకల్ సపోర్ట్ ఉండాలి. ఎలా అయినా బార్లోకి లోకల్ గుండాలు నైట్ వస్తారు కాబట్టి రోజు బార్కి వచ్చి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి కొట్టిద్దామని ప్లాన్ చెప్తాడు అజ్జు. రోజు బార్కి వెళ్ళాలంటే మరి డబ్బుల కోసం వీళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటారు ఆ బార్లో, కానీ ఎవ్వరు ఫ్రెండ్స్ అవ్వరు. వీళ్ళు బార్లన్నీ తిరిగి ఫైనల్గా మయూరి బార్కి వస్తారు. ఆ బార్ ఓనర్ని సెట్ చేద్దాం అనుకుని రోజు ఆ బార్కి వస్తూ ఉంటారు. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఓనర్ని కలవడమే అవ్వదు. అజ్జు బీబీ టాయిలెట్లో ఉన్నప్పుడు లైటర్ ఉందా అని మన ఫహద్ బీబీని అడిగి ఎంట్రీ ఇస్తాడు. వీడెవడ్రా ఇలా ఉన్నాడు, డ్రైవర్ ఏమో అనుకుని ఇంక బయటకు వచ్చేస్తారు. అయితే నెక్స్ట్ డే ఫహద్ కూర్చొని మందు తాగుతుంటే ఆ బార్ ఓనర్ వచ్చి వంగి వంగి దండాలయ్యా అంటాడు. అప్పుడే మన అబ్బాయిలకు అర్థమవుతుంది మన ఫాఫా మామూలోడు కాదు, పెద్దోడే అని. ఫహద్తో అంటే మన రంగతో పరిచయం పెంచుకుందాం అనుకుంటారు. పాపం భయపడుతూ బీబీ వెళ్ళి లైటర్ ఉందా అని సేమ్ ఆ టాయిలెట్ సీన్ని క్రియేట్ చేస్తాడు. కానీ వెంటనే రంగా గుర్తుపట్టి ఇంక అందరితో మాట్లాడతాడు. ఇంక అప్పటి నుంచి ఈ ముగ్గురు కాలేజ్ మానేసి రోజు రంగతోనే ఉంటారు. ఒకరోజు రంగా స్టోరీ అడిగితే అంబన్ ఇలా స్టార్ట్ చేస్తాడు. అన్న జ్యూస్ షాప్లో పనిచేస్తూ ఉండే రోజుల్లో ఒక గ్యాంగ్ని కొడతాడు. అప్పుడే రంగా రెడ్డిని కలుస్తాడు. రెడ్డి దగ్గర రౌడీగా పనిచేశాక ఇంకా ఓన్ సెటప్ చేసుకొని ఇంకా ఇంత పెద్దవాడు అవుతాడు. వాళ్ళ అమ్మకి రంగా ఇలా ఒక రౌడీగా ఉండడం ఇష్టం లేదు. సో వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి అన్న ఫైట్ చేయడం మానేశాడు అంటాడు అంబన్. అంబన్ రంగా గురించి బాగా ఎక్కువ చేసి చెప్తున్నాడు అనుకొని ఇంక పెద్దగా ఏం చెప్పినా నమ్మరు. వాళ్ళు ఎప్పుడు ఫైట్కి వెళ్ళినా మమ్మల్ని తీసుకువెళ్ళండి అని ఇంకా ముగ్గురు ఎక్కువగా అడగడంతో ఒకరోజు రంగా ఫైట్కి తీసుకెళ్తాడు. ఈ ముగ్గురు ఎప్పుడు పడితే అప్పుడు హాస్టల్కి రావడంతో ఇంక ఇలా రాకూడదు అని బీకే చెప్తాడు. ఇంక వీళ్ళని హాస్టల్ నుంచి తీసుకొచ్చి రంగా పాతింట్లో పడుకోబెడతాడు. ఒక బైక్ ఇస్తాడు. వాళ్ళకి కావాల్సినవన్నీ ఆ ఇంట్లోనే ఉంటాయి. వాళ్ళ ముగ్గురిని రంగా ఓన్ బ్రదర్స్లో చూసుకుంటాడు. వీళ్ళు ఇంకా నెక్స్ట్ డే నుంచి కాలేజ్కి ఆ బైక్ మీదే వెళ్తారు. కుట్టి ఫస్ట్ ఇయర్లోనే బుల్లెట్ అంటే సీనియర్స్ ఫీల్ అవుతారమ్మా అని ఎక్స్ట్రాలు చేస్తాడు. ఇంకెప్పుడు టైం వస్తుందా రంగాకు చెప్దామా అని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ నైట్ బార్లో బీబీ అనుకోకుండా ఒకడిని గుద్దితే బీబీ సారీ చెప్తున్నా కూడా వాడు వినకుండా తిడతాడు. ఇంకా రంగా ఫుల్ సీరియస్ అయ్యి కొట్టిపిస్తాడు. ఇంకా ఇదే కరెక్ట్ టైం అనుకొని వీళ్ళు ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తారు. మనం రంగా బ్రోని ముందే కలవాల్సింది, అప్పుడు సీనియర్స్తో తన్నులు తినేవాళ్ళం కాదు, ఏం చేస్తాం వాడికి లోకల్ సపోర్ట్ ఉంది అంటారు. ఇంకా లోకల్ సపోర్ట్ అనగానే రంగాకి ఫుల్ బీపీ వచ్చి ఇంకా వాళ్ళని కొడదామని డిసైడ్ అవుతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హోలీ. రంగాని పిలిచి ఇంకా బీబీ సీనియర్స్ని పచ్చిపోతులు తిట్టి కాలేజ్ బయటికి రారా చూసుకుందామని ఫోన్ చేస్తాడు. ఇంకా కుట్టి కోపంతో వచ్చి బీబీకి ఒక్కటిస్తాడు. అది చూసిన రంగా ఫుల్ సీరియస్ అయ్యి ఇంకా వాళ్ళందరినీ చితక్ కొడతాడు. ఇంకా ఫైనల్గా వార్నింగ్ ఇస్తాడు. ఏంటంటే వీళ్ళు నా పిల్లలు, వీళ్ళ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది అని తనకు తెలిసిన అన్ని లాంగ్వేజెస్లో చెప్తాడు.
ఆ రోజు నైట్ ఇంకా ఫుల్ పార్టీ చేసుకొని ఊరంతా తిరుగుతారు. బీబీ అర్జున్ని అనుకోకుండా ఒక దగ్గర మర్చిపోయి వీళ్ళంతా ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తారు. మార్నింగ్ బీబీ వాళ్ళ అమ్మ కాల్ చేస్తే అప్పుడు రంగా లిఫ్ట్ చేసి బీబీ పడుకున్నాడు, నైట్ అంతా చదివాడు అని కవర్ చేస్తాడు. సరే నేను రంగాని మీకు తెలియకపోవచ్చు అంటే, లేదు నీ గురించి బీబీ ఎప్పుడు చెప్తాడు అని వాళ్ళ అమ్మ అంటుంది. నువ్వు తన పెద్దన్నయ్యలాగా. సరే బీబీ హ్యాపీగా ఉన్నాడా అని అడుగుతుంది. తను ఇంకెప్పుడు సంతోషంగానే ఉంటాడమ్మా అని మన రంగా అంటాడు. అంబర్ని ఇద్దరిని ఎక్కడ మర్చిపోయాడో గుర్తు తెచ్చుకొని అక్కడి నుంచి తీసుకొస్తారు. కార్లో వెళ్తుండగా బీబీకి ఫోన్ వస్తుంది. ఏంటంటే కొత్త ఏడీ వచ్చాడు, ఇంకా ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఈ ముగ్గురు ఇంక వెంటనే కాలేజ్కి వెళ్తారు. ఆ ఈడీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వీళ్ళ పేరెంట్స్తో ఇంగ్లీష్లో, మీ పిల్లలు ప్రొఫెషనల్ గూండాలు అయిపోయారు, అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు, మేము డీబార్ చేస్తాము అని చెప్తాడు. వీళ్ళు ఏమవుతుందా అని భయపడుతూ ఇంకా బయటకు వచ్చి వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడతారు. కానీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇంకా ఈ గూండాలు ఫెయిల్ ఈ పదాలన్నీ కవర్ చేసేస్తారు. ఇంకా లోపలికి వచ్చి సార్ ప్లీజ్ సార్ మాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని అడిగితే, సరే ఒక్కసారి టెస్ట్ పెడతాం, మీరు అన్నిట్లో పాస్ అవ్వాలి, ఈసారి కానీ ఏమైనా ఫెయిల్ అయ్యి ఆ గూండా ఫ్రెండ్స్ని ఇక్కడికి తీసుకొస్తే మీ పేరెంట్స్కి మలయాళంలోనే చెప్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకా వీళ్ళు 15 days ఎగ్జామ్కి ఉంది కదా, ఇంకా చదువుదామని గట్టిగా ప్లాన్ చేస్తారు. పాపం వాళ్ళు చదువుకుందాం అన్నప్పటి నుంచి అసలు పరిస్థితులు సపోర్టే చేయవు. ఒకరోజు రెడ్డి మనుషులతో ఫైట్తో అయిపోతుంది, ఇంకో రోజు రంగా అన్న బర్త్డేతో అయిపోతుంది, ఇంకో రోజు వాళ్ళకి అంబన్ చెప్పిన స్టోరీస్ అన్నీ నిజమే అని అర్థమవుతాయి. రంగా తన బ్రదర్ని చంపిన శవం ఇంకా తన బ్లడ్ మార్క్స్ చూసేసరికి ఇంట్లో ఉండడానికే భయపడతారు. సో నెక్స్ట్ డే ఇంట్లో ఉండకుండా ఎక్కడెక్కడో తిరిగి గడుపుతారు. ఆ నైట్ వీళ్ళని రెడ్డి మనుషులు కిడ్నాప్ చేసి, మీరు రంగా దగ్గర సేఫ్గా ఉంటారు అనుకుంటున్నారా, టైం వస్తే నేనే చంపేస్తా, అయినా రంగాకి ఎవరు అక్కర్లేదు, తన సొంత అన్నయ్యనే చంపేశాడు, ఇంకా మీరంతా అంటాడు. రంగా ఒంటరిగా ఉన్నప్పుడు కాల్ చేయండి అని తను కార్డు ఇస్తాడు. వెంటనే రంగాకు వెళ్ళి వాళ్ళు చదువుకోవాలి అని చెప్దాం అనుకుంటారు. కానీ ఆ నైట్ వాళ్ళకి చెప్పే ఛాన్సే రాదు. ఇంకా నైట్ వాళ్ళు డిసైడ్ అవుతారు, ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక వారం బీబీ ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్కి వెళ్ళి చదువుకుందాం, మనమేం రంగానికి అక్కర్లేదు, ఒక 2 days వెతికి ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటాడు అనుకుంటారు. ఇంకా అలా వీళ్ళు 1 week గడిపేస్తారు. కానీ అక్కడ రంగా మాత్రం అందరినీ కొట్టి, కుట్టి గ్యాంగ్ని కూడా కొట్టి అలా వెతుకుతూ ఉంటాడు. వీళ్ళు టీవీలో ఆ కుట్టి గ్యాంగ్ని కొట్టిన సీన్ చూసి ఇంకా ఫోన్ స్విచ్ ఆన్ చేస్తాడు. అప్పటికే రంగా నాన్ స్టాప్గా బేబీకి కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు. ఇంకా బేబీ మాట్లాడతాడు, అన్నా నేనే బేబీని, నైట్ ఇంటికి వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాడు. ఏమైపోయారా మీరంతా అని కోపంతో రంగా వస్తాడు. ఇంకా బేబీ కోపంతో, మేము చదువుకోవడానికి వచ్చాం, మాకు సరిగ్గా నిద్ర కూడా లేదు, మాకైనా నీలా గూండా అవ్వాలని లేదు, మేము మా సీనియర్స్ దగ్గర దెబ్బలు తిన్నాం, వాళ్ళని కొట్టిపించడానికే నీతో ఫ్రెండ్షిప్ చేస్తాం అని గట్టిగా చెప్తాడు. ఇంకా వెంటనే రంగా అంబర్ని ఫోన్ చేసి 1 గంటలో మీరంతా రండి అని కోపంతో చెప్తాడు. ఇంకా తన అన్నయ్య బ్లడ్ మార్క్స్ని చూస్తూ ఉంటాడు. పాపం రంగా మొత్తం గ్యాంగ్ని పిలిచాడంటే వీళ్ళని చంపేస్తాడేమో అనుకుని ఏం చేయాలో తెలియక రెడ్డికి కాల్ చేస్తారు. రెడ్డి ఫుల్ గ్యాంగ్తో ఇంటికి వస్తాడు. రెడ్డి రావడం రంగా చూసి అప్పటికి కూడా డోర్స్ అన్నీ వేసేసి మీరు బయటికి రాకండి అని జాగ్రత్త చెప్తాడు. వాళ్ళ మమ్మీకి ఇచ్చిన మాట వల్ల ఎవరిని కొట్టకుండా దెబ్బలు తింటాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళే ఫోన్ చేసి రెడ్డిని పిలిపించారు అని తెలుస్తుందో ఇంక అందరినీ కొట్టడం స్టార్ట్ చేస్తాడు, అందరినీ చిత కొట్టేస్తాడు. ఇప్పటి వరకు రెడ్డిని చంపగలిగినా కూడా తన గురువు అని చెప్పి రంగా చంపడు. కానీ ఇప్పుడు మాత్రం కోపంతో రెడ్డిని చంపేస్తాడు. నన్నే మోసం చేస్తారా అన్న కోపంతో కత్తి పట్టుకొని చంపేద్దామని పరిగెడుతూ ఉంటాడు. అసలు ఈ క్లైమాక్స్లో ఫాహద్ గారు చేసిన యాక్టింగ్ అయితే అసలు హైలైట్ అండి. అప్పటి వరకు తను అసలు ఎవరి దగ్గర తన ఏడుపు చూపించాడు, కానీ వీళ్ళ వల్ల ఏడ్చేస్తాడు. ఈ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ చంపేసే టైంలో బీబీ వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది. ఇంకా రంగా ఆ కోపంలో కూడా లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. బీబీ హ్యాపీగానే ఉన్నాడా, తనని బాగా చూసుకో, తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటుంది. సరే నేను బాగా చూసుకుంటా అంటాడు. ఇంకా వాళ్ళని ఏం చేయకుండా వదిలేస్తాడు. చదువుకోవడానికే కదా వచ్చారు, ఏ సబ్జెక్ట్లో అయినా ఫెయిల్ అవ్వండి, అప్పుడు చెప్తాం మీ పని అంటాడు. ఇంకా ఫైనల్గా రిజల్ట్స్ వస్తాయి. శాంతన్ అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయిపోతాడు, కానీ బీబీ అజ్జుకి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతారు. ఇంకా స్టిక్స్ పట్టుకొని మన వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. కుదిరితే ఈ మూవీ ఒకసారి చూడండి. ఈ మూవీలో ఆ యాక్టింగ్ ఇంకా బీజిఎం అయితే తోపు ఉందండి. సరే మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.